136 కోట్లు కేటాయించిన అధ్యక్ష. ముఖ్యంగా ఎన్నికలకు ముందు మేమేదైతే ప్రజలకు హామీ ఇచ్చినామో తెలంగాణ ప్రజానికానికి ఆ హామీలు నెరవేర్చే కార్యక్రమంలో బాగానే పెద్ద ఎత్తున 53,196 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖకు అధ్యక్ష 40,080 కోట్ల అధ్యక్ష. గతంలో జాతిపిత మహాత్మా గాంధీ గారు చెప్పారు, పల్లెల్లోనే మన యొక్క దేశం యొక్క ఆత్మ గ్రామాల్లో ఉంటుందని చెప్పి ఆ గ్రామాలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో 40,080 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా నీటిపారుదల శాఖకు 28,024 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఎస్సీ ఎస్టీ గురుకుల భవనాలకు 1,250 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అధ్యక్ష. వ్యవసాయ శాఖకు 19,746 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఈ విధంగా అధ్యక్ష వైద్య రంగానికి 11,500 కోట్ల రూపాయలు, విద్యుత్ గృహజ్యోతికి అధ్యక్ష 2,418 కోట్ల అధ్యక్ష. గ్రామాల లోపల విద్యుత్ అధికారులు ఆల్రెడీ తిరుగుతున్నారు అధ్యక్ష. ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డ్స్ కానీ వాళ్ళ యొక్క బిల్లులు కానీ సేకరించి మనం వచ్చే నెల నుంచే తప్పకుండా కేటాయించడానికి అని చెప్పి చేయడం జరిగింది అధ్యక్ష. ఇన్ని కార్యక్రమాలు జరుగుతుంటే అధ్యక్ష, ముఖ్యమంత్రిగా గతంలో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి కేసీఆర్ నిన్న ఏం మాట్లాడింది అధ్యక్ష అక్కడ నల్గొండలో? నిజంగా వీళ్ళు మొగోళ్ళ అని మాట్లాడిన అధ్యక్ష. ఈ భాష మాట్లాడొచ్చా అధ్యక్ష? మనం చట్టసభలో మనం మహిళలకు కూడా రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పి మన శాసనసభలోనే తీర్మానం చేసినాం అధ్యక్ష. ఆ తర్వాత పార్లమెంట్లో కూడా తీర్మానాన్ని సపోర్ట్ చేసినాం అధ్యక్ష. గతంలోనే యూపీ ఆధ్వర్యం లోపల మనం ఆల్రెడీ రాజ్యసభలో కూడా దాన్ని బిల్ పాస్ చేసుకున్నాం అధ్యక్ష. అలాంటిది మహిళల్ని చులకన చేసే విధంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఏదైతే నిన్న శాసనసభలో మొగోళ్ళ వీళ్ళని చెప్పి అంటే మాట్లాడమంటే ఏ విధంగా మాట్లాడుతుంటూ మహిళలను కించపరిచే విధంగా అని చెప్పి మీరు ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. అదే కాదు అధ్యక్ష, ఇంకా అధ్యక్ష ఆయన ఏం మాట్లాడుతుంటే ఉమ్మడి రాష్ట్రం లోపల మన ఆంధ్రప్రదేశ్కు జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా జరిగిన తెలంగాణకు జరిగిన న్యాయం కంటే కూడా ఎక్కువ అన్యాయం ఈ యొక్క 10 ఏళ్లలో జరిగిందని చెప్తే దాన్ని వక్రీకరించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇది తగునా అధ్యక్ష? ఒక ముఖ్యమంత్రిగా ఉండి శాసనసభకు రాకుండా బయట ఎక్కడో ఉండి మన రాష్ట్రాన్ని అధోగతి పాల్పొందించి సుమారు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆ యొక్క ప్రాజెక్టు కూడా ఈరోజు నిరవర్ధకంగా అయిపోయి నీళ్లు కూడా పారించలేని పరిస్థితిలో ఉండి మనమంతా కూడా అధ్యక్ష అప్పుడు మన వికారాబాద్, పరిగి, కొడంగల్, తాండూరు ప్రాంతాలకు నీళ్లు రావాలని అప్పుడు 3 ఎంపీలు, అప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ మంత్రి గారు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వారు 3 కూడా మన దగ్గర మన షాద్నగర్ పరిగికి మధ్య కొందుర్గు పరిగి లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు కట్టాలని చెప్పి మనమంతా కూడా ఈ గత ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం కట్టాలని చెప్పి మనం న్యాయబద్ధంగా డిమాండ్ చేసినాం అధ్యక్ష. న్యాయబద్ధంగా డిమాండ్ చేసిన ప్రాజెక్టులు వాళ్ళు చేవెళ్ల దగ్గర చందిప దగ్గర ఆపేసే ప్రాజెక్ట్ అధ్యక్ష. కాంగ్రెస్ గవర్నమెంట్ లో స్టార్ట్ అయిన ప్రాజెక్టులు మనం టన్నెల్లో దిగినాం అధ్యక్ష. 100 మీటర్ల లోపల క్రేన్లలో, టిప్పర్లలో జేసీబీలు నడుస్తున్నాయి అధ్యక్ష. అట్లాంటిది రద్దు చేసి మన ప్రాంతానికి ప్రాజెక్టులు రానియకుండా, మన ప్రాంతానికి గోదావరి జలాలు రానియకుండా ప్రాణహిత చేవెళ్ళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సుజల స్రవంతి పేరుంటే ఆ పేరు కూడా తీసేసి కాళేశ్వరాన్ని మార్చి మన చేవల దగ్గర పనులు జరగకుండా ఆపేసారు అధ్యక్ష. వీళ్ళ అధ్యక్ష మన ప్రాంతం గురించి, మన ప్రాజెక్టులలో జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడే హక్కు వీళ్ళకు ఉందా అధ్యక్ష అని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా అధ్యక్ష రైతు బంధు గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఎన్నికలకు 2-3 నెలల ముందే ఎన్నికల కమిషన్ దగ్గర పోయి మన కాంగ్రెస్ పార్టీ తరఫున పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు పంపించారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఎలక్షన్ కోడ్ వచ్చే ముందు వేయకండి, ఇప్పుడే వేయండి, మీరు రైతు బంధు వేయండి, మేము దానికి వ్యతిరేకం కాదని లిఖితపూర్వకంగా మా నాయకుడు అప్పుడు పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లెటర్ పంపించాం అధ్యక్ష. ఇది అఫీషియల్ రికార్డ్స్ లో ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంది అధ్యక్ష. వాళ్ళు చిత్తశుద్ధి లేకుండా ఈ రోజు ఏదో మేము వేస్తలేమని చెప్పి 7 లక్షల కోట్ల రూపాయల అప్పులో పెట్టేసి మన రాష్ట్రాన్ని అధోగతి పాలించినటువంటి వీళ్ళు ఈ రోజు చాలా మంది అంటున్నారు అధ్యక్ష, ఈడ్సే మారేతో పత్తర్సే మారో అంటారు అధ్యక్ష. మా నాయకుడు అట్లా కాదు అధ్యక్ష. ఆ విధంగా కొట్టుమని రాళ్లతో కొట్టుమని చెప్తలేరు అధ్యక్ష మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఏమంటుందంటే వాళ్ళు ఒక మాట మాట్లాడితే మాటకు కట్టుబడిన జవాబు ఇస్తాం, అప్పుడే ఒక మెసేజ్ పోతుంది. మనం కనుక ఈ విధంగా ఉంటే ఈ భాషకు ఎప్పుడు కూడా ఇంకా మళ్ళీ వాళ్ళు మార్చుకునే అవకాశం కూడా లేదు అధ్యక్ష. ఈ భాషను స్టార్ట్ చేసింది ఎవరు అధ్యక్ష? కేసీఆర్ గారు. ఏ సభలో అయినా సరే మహిళల్ని కూడా సన్యాసులను మాట్లాడింది అధ్యక్ష.
విధవలని మాట్లాడిన అధ్యక్ష. ఈ విధంగా తెలంగాణ సమాజంలోనే కవులు కళాకారులంతా కూడా బాధపడుతున్నారు అధ్యక్ష. ఒక ముఖ్యమంత్రిగా ఇంత అనుభవం ఉండి 80,000 పుస్తకాలు చదివినా అని చెప్పి మాట్లాడిన కె చంద్రశేఖరరావు గారు ఈ తెలంగాణ లోపల తెలుగు భాషను పూర్తిగా అధోగతి పట్టించినటువంటి వ్యక్తి ఈ రోజు శాసనసభ లోపల వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నారు అధ్యక్ష. మేమేదో తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు అధ్యక్ష. వాళ్ళు ఎట్లా ఉందంటే వాళ్ళు చోరు ఉల్టా కొత్వాలకు దాటి అంటారు అధ్యక్ష. ఆ విధంగా దొంగే దొంగ దొంగ అన్నట్టుగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. తిట్టన్ పోరా గారి కొరక అన్నట్ట ఈ బీఆర్ఎస్ నాయకుల యొక్క విధానం ఆ విధంగా ఉంది అధ్యక్ష. వాళ్ళు తిడతారు, మళ్ళీ తిట్టన్ పోరా గారి కొరక అంటారు. ఈ విధంగా వాళ్ళు మన రాష్ట్రం లోపల తెలంగాణ లోపల పూర్తిగా మన భాషను పూర్తిగా తిరోగమనం చేసిన అధ్యక్ష. గత 10 సంవత్సరాల పరిపాలన లోపల డొల్లతనం అధ్యక్ష. వాస్తవంగా చెప్పాలంటే గత 10 సంవత్సరాల కాలంలో పాలకులు వాగ్దానాలు మభ్యపెట్టి మాటలు ఆకాశానికి తాకితే వాటి ఆచరణ మాత్రం నేల మీద సాము చేశాయని చెప్పక తప్పదు అధ్యక్ష. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, దళిత బంధు అందరికీ అందకపోవడం, బీసీ బంధు అప్పటి అధికార పార్టీకి చెందిన వారికే పరిమితం కావడం, నూతన రేషన్ కార్డులు ఇవ్వకపోగా ఉన్న వాటిని తొలగించడం, నిరుద్యోగ సమస్య విలయతాండవం చేస్తున్నప్పటికీ పాలకుల లోపల చలనం లేకపోవడం, పంటలకు కనీస మద్దతు ధర లభించకపోవడం, నాటి ప్రభుత్వ పెద్దల పాలకుల ద్వంద్వ నీతికి హెచ్చు పెరగడం. ఈ విధంగా వీళ్ళు ఈ పరిస్థితుల నడుమ మెగా డిఎస్సి నిర్వహించి వచ్చే 6 నెలల్లో ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తామని టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం, యావత్ జాబ్ క్యాలెండర్ యువత జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా చెప్పిన మాట ప్రకారం చర్యలు తీసుకోవడానికి ఈ విధంగా ఎన్నో తప్పులు చేసి టీపీపీఎస్సీలో పేపర్ లీక్ చేసి ఎంతో మంది నిరుద్యోగ యువకులు ఆత్మహత్యకు పాల్గొనడం జరిగింది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం హర్షదాయకం అధ్యక్ష. గ్రామీణ అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వం కేవలం ప్రచారానికే ప్రాధాన్యత ఇచ్చింది. అంతేకాదు స్థానిక ప్రజాప్రతినిధులకు విలువ లేకుండా పోయింది. వారు గ్రామాల అభివృద్ధికి చేసిన పనులకు బిల్లులు ఇవ్వకుండా వారిని అప్పులపాలు చేసి నానా అగచాట్లు పడేలా చేసింది. కావున అటువంటి అగచాట్లు పునరావృతం కాకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష. అదే అధ్యక్ష, రాష్ట్రం లోపల డ్రగ్స్ భూతాన్ని తరిమి కొట్టేందుకు కఠిన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది అధ్యక్ష. 2013 సంవత్సరం నుంచి అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రకటించిన ఐటీఐఆర్ ప్రాజెక్టు కార్యాచరణకు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం ప్రజాపాలన పట్ల నేటి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని స్పష్టం చేస్తున్నాం అధ్యక్ష. వీళ్ళు అడిగిన అధ్యక్ష, ఏ విధంగా మీరు రెవెన్యూను సమకూర్చుకుంటున్నారు అధ్యక్ష? మేము ఐటీఐఆర్ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి మన రాష్ట్రంలో ఏర్పాటు చేసి లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తాం, తద్వారా రాష్ట్రానికి ఆదాయం వచ్చే విధంగా కూడా కృషి చేస్తాం అధ్యక్ష. అయితే గత 10 సంవత్సరాల పాలన అధ్యక్ష ప్రభుత్వ నిర్వహణ కారణంగా విద్యుత్ సంస్థలు 81,516 కోట్ల అప్పుల్లో కూరుకుపోవడం, అదేవిధంగా 50,275 కోట్ల మేర నష్టాల్లో కూరుకుపోవడం ఆందోళన కలిగిస్తుంది అధ్యక్ష. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలను గట్టెక్కించే ప్రయత్నం చేయాలి అధ్యక్ష. అదేవిధంగా గత ప్రభుత్వ నిర్వాహకం కారణంగా పౌర సరఫరా కార్పొరేషన్ 56,000 కోట్ల అప్పులు, నష్టాలు 11,000 కోట్లకు చేరుకోవడం, ఇలా ప్రతి శాఖకు అప్పుల కుప్పగా మారిపోయాయి అధ్యక్ష. గత 10 సంవత్సరాల కాలంలో అనేక వర్గాలు సంఘాలు అణిచివేతకు వివక్షకు గురైన అధ్యక్ష. రైతులు, పేదలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, మహిళా యువత, అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, కార్మికులు, ఇతర ప్రతి వర్గం కూడా అణిచివేతకు గురైంది అధ్యక్ష. ఇదొక్కటే కాదు అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి కేవలం తాము మాత్రమే కారణమని, తాము మరియు తమ కుటుంబ సభ్యుల త్యాగాల ఫలితమే అని మొన్నటి వరకు రాష్ట్రాన్ని పాలించిన పార్టీ నాయకులు బుకాయించే ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఈ కారణంగా అమరవీరుల త్యాగాలకు, ఉద్యమకారుల తెగువకు, ఇక్కడి ప్రజల త్యాగనిర్తికి దృక్పథాన్ని అవమానించే విధంగా ప్రయత్నాలు జరిగాయి అధ్యక్ష. అదొకటే కాదు అధ్యక్ష, ప్రజాధారాన్ని వృధా చేస్తూ పరిపాలనా భవనాలు కట్టడాన్ని కూల్చివేసి వాటి స్థానంలో కొత్తవి కట్టే ప్రయత్నం జరిగినాయి అధ్యక్ష. ఈ విధంగా చరిత్ర స్థిరస్థాయిగా నిలిచిపోవాలని జిజ్ఞాసతో వాళ్ళు కనబరిచే వాళ్ళు తప్ప ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలనే బాధ్యత తమ మీద ఉందనే విషయాన్ని నిన్నటి వరకు రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేసినటువంటి పాలక వర్గం మర్చిపోయింది అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, తరతరాలుగా దగాపడ్డ ఇక్కడ యువతకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగ ఉపాధి కల్పనకు కల్పించాల్సిన బాధ్యత విస్మరించి తమ కుటుంబ సభ్యులను రాజకీయ పునర్వాస కేంద్రాలుగా ప్రాముఖ్యతనిచ్చారు అధ్యక్ష. లక్షల ఉద్యోగాలను ఇచ్చామని చెప్పిన పాలకులు, పార్టీ పెద్దలు పలు సందర్భాల్లో లెక్కలు చెప్పినప్పటికీ ఉద్యోగాలు రాక నిరుద్యోగ యువకులు
తీవ్ర నిరాశ నిస్పృహలకు గురయ్యారు అధ్యక్ష. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ వృత్తి కల్పిస్తామని గత పాలకులు చెప్పినప్పటికీ వాటిని అన్నింటినీ గత పాలకులు తుంగలో తొక్కారు అధ్యక్ష. దీనికి తోడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కుంభకోణాలతో యువత భవిష్యత్తు అగమ్య గోచరంలో నెట్టేసింది అధ్యక్ష. రైతు బంధు బడా బాబులకు సైతం ఇవ్వడం ద్వారా తాము పెత్తందారి విధానాలకు గత పాలకపక్ష నాయకులు వారికి బలపరచడం జరిగింది అధ్యక్ష. ఈ పరిణామాలకు తోడు పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ జరగకపోవడం, రైతు రుణాలు వడ్డీలు రెట్టింపు కావడంతో రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది అధ్యక్ష. అదేవిధంగా ఉద్యమ కాలం నుంచి పార్టీలో ఉన్న వారిని కాదని ఆది నాయకత్వానికి భజన చేసే బీటీ టీం, బంగారు తెలంగాణ టీంకు గత పాలక పక్షం ఉన్నవారు ప్రాధాన్యత ఇచ్చారు అధ్యక్ష. దీనికి తోడు వీరి రాజకీయ బరితెగింపులకు పరకాష్టగా ఇతర పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులను నాయకులను మభ్యపెట్టి కొనుగోలు చేస్తూ ప్రజాస్వామ్యానికి మాయని మచ్చం తీసుకొచ్చారు గత పాలకపక్ష నాయకులు. గత ముఖ్యమంత్రి ప్రజలకు మాత్రమే కాదు, మంత్రులకు, పార్టీ ఎమ్మెల్యేలకు సైతం అందుబాటులో ఉండేది కాదు. కేసీఆర్ ముచ్చటపడి కట్టించుకున్న నూతన సచివాలయం కూడా రాకుండా ఫామ్ హౌస్లో ముఖ్యమంత్రిగా నిలిచిపోయారు. క్షేత్రస్థాయిలో అధికార పార్టీ వారి దాష్టికాలకు ప్రశ్నించే వారిపై అక్రమంగా కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, మొత్తం మీద నాటి అధికార పార్టీ వారు అభివృద్ధి కంటే తమ అభివృద్ధి పార్టీ నేత రియల్ ఎస్టేట్ వ్యాపారం మీదే దృష్టి ప్రాధాన్యత కేంద్రీకరించేవాళ్ళు. అలాగే రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం అధికార పార్టీ వారికి ఏటీఎం లాగా మారిపోయిన అధ్యక్ష. ఈ కారణంగా ఇరిగేషన్ పాలనా యంత్రాంగం అవినీతి అక్రమాల పుట్టగా తయారైంది. దీనికి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, మేడిగడ్డ బ్యారేజీ, కుంగిన సంఘటనలు వీరి అవినీతి కార్యక్రమాలకు తార్కాణంగా పేర్కొనవచ్చు. ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఏదో మేలు జరుగుతుందని భావించిన తెలంగాణ ప్రజలు కలలు నాటి పాలక పక్ష పార్టీ వారి దాష్టికాలు, అవినీతి అక్రమ సంపాదనల కారణంగా కలలైనాయి. ఈ విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేక భావనతో కూరుకొని పోయినారు అధ్యక్ష. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకత పెరుగుతున్నప్పటికీ కేసీఆర్ దిద్దుబాటు చర్యలు చేపట్టకపోగా తమకు ఎదురే లేదన్నట్టుగా వివరించారు. ఎన్నికలు సమర్పిస్తున్న వేళ రాష్ట్రాన్ని గుడ్ టు గ్రేట్ నినాదంగా ముసుగులో పెట్టుకొని బీఆర్ఎస్ ప్రచారం కొనసాగించింది అధ్యక్ష. మరోవైపు పాలక పక్షాల దుబారా అవినీతి కారణంగా ప్రభుత్వ ఖజానా నిండకపోవడంతో కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు తాజా పీఆర్సీ ఇవ్వలేకపోయింది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె సమయంలో కేసీఆర్ గారు చేసిన అవమానాన్ని ఆర్టీసీ కార్మికులు మర్చిపోలేకపోతున్నారు అధ్యక్ష. ఉద్యమ సమయం లోపల కేసీఆర్ గారు ఆర్టీసీ కార్మికులకు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఎవరైతే సమ్మె సమయం లోపల ఎవరైతే సమ్మెలో ఉన్నారో వాళ్ళకు కావాల్సినటువంటి ఏదైతే బకాయిలు చెల్లిస్తామన్నాడు. అదేవిధంగా రాష్ట్ర తెలంగాణ ఉద్యోగస్తులకు పీఆర్సీ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం గతం లోపల ఏదైతే హామీలు ఇచ్చినారో హామీలు ఏవి కూడా నెరవేర్చకపోగా 7 లక్షల కోట్ల రూపాయల అప్పు లోపల తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టేసి ఈరోజు వాళ్ళు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక రోజుకు 24 గంటల్లో 18 గంటలు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలోకి తీసుకురావాలన్న ఏకైక లక్ష్యంతో అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ నిన్న యావత్ భారతదేశానికి సంబంధించిన పత్రికా మిత్రులను, శాసనసభ్యులను, బీఆర్ఎస్ వాళ్ళను, బీజేపీ వాళ్ళను, ఎంఐఎం వాళ్ళందరూ కూడా మేడిగడ్డ దగ్గరికి పిలిచి ఈ యొక్క కార్యక్రమం లోపల ఏ విధంగా పర్యలు వాసినాయి, ఏ విధంగా భూమి లోపల కూడా ఏ విధంగా పర్యలు వాసినాయి అన్న విషయాన్ని ఈ రోజు మన సమాజానికి అంతా కూడా తెలియవచ్చే విధంగా చేసిన అధ్యక్ష. ఇప్పుడు కూడా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? అవి కేవలం 2-3 పిల్లర్లు అని మాట్లాడుతున్నారు అధ్యక్ష. 2-3 పిల్లర్లు కాదు అధ్యక్ష. మేడిగడ్డ బ్యారేజ్ కనుక కొట్టుకొని పోతే నెక్స్ట్ అన్నారం బ్యారేజ్ కొట్టుకపోతే అధ్యక్ష, సుందిల్లా బ్యారేజ్ కొట్టుకపోతే అధ్యక్ష. కాబట్టి దీనిపైన మొత్తం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా అధ్యక్ష. ఏ మహేశ్వర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. ఆకలి నిద్ర వచ్చే టైం దాకా మీరు ఇట్లా లాగి ఫస్ట్ అపోజిషన్ అయిన తర్వాత సెకండ్ అపోజిషన్కి ఇవ్వాలి మంత్రి గారు. మీరు